లుక్ ఏంది కథ ఏంది అసలు అంటే ఏం చెప్పదలుచుకున్నావు? నేను మొన్న ఈవెంట్ కి వెళ్ళా కదా, అక్కడ టోపీ అని టీ షర్ట్లు ఇచ్చారు. సో అది సో చూసావా? సినిమా చూసా. ఎలా అనిపించింది? నేను అందరు థియేటర్ లో చూస్తే నేను ల్యాబ్ లో చూసా. ప్రసాద్ ల్యాబ్ లో వేశారు నైట్ 12ంటికి. సో అక్కడ చూశాను మీడియా మిత్రులతో. చాలా బాగుంది. అంటే పాత చిరంజీవిని చూసిన ఆ ఫీల్ అయితే వచ్చింది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇట్లేదు, సరైన ఇట్లేదు ఆయనకి. మంచి ఇట్టుతో బ్యాక్ అయ్యాడు బాస్. అది ఇప్పుడు సంక్రాంతి చాలా సినిమా వచ్చినాయి. రాజ్యసభ కూడా అంతతో ఆడింది. నేను ఈ రోజు వచ్చినటువంటి రవితేజ్ సినిమా కూడా అంత రెస్పాన్స్ లేదు. సో బాస్ గెలిచినట్టు అనుకోవచ్చా సంక్రాంతికి? 100% తిరుగులేదు. ఎందుకంటే ఆయన పండగ ఒక్కొక్క సినిమా రిలీజ్ చేస్తూ ఇట్టు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. సో ఇది కూడా ఇట్టు లేకుండా బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో అందులో మెగాస్టార్ ఉండటం వల్ల ఇంకా డైరెక్టర్ ఇంకా తిరుగులేదు. ఒక స్టెప్ ఎక్కేసాడు. ఇంకా డైరెక్టర్ ఇంకెవరు ఆపలేరు. ఇక చాలా మంది సినిమా చూస్తాం రాదని చెప్తా వాళ్ళకి. అంతే మరి సినిమా చూస్తాం రాదు. సినిమా చూస్తాం రాదన్న. టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయి కూర్చొని చూస్తాం కాదు కదా. సినిమా కాన్సెప్ట్ ఎట్లా ఉంది, ఆయన కామెడీ ఎలా పండించాడు, ఎన్ని ఎమోషనల్ కామెడీ, తర్వాత ఎమోషనల్ ఎమ్మటెమ్మటే ఆ విజువల్స్ ఎలా చూసాం, చిరంజీవిని ఎలా కాంటే అలా చూపించాడు. ఆడియన్స్ ఎలా ఇష్టపడతారో అలా చిరంజీవిని చూపించడం అసలు మైండ్ బ్లోయింగ్. అది వెంకటేష్ గారు ముందు చిరంజీవి తేలిపోయారని కొంతమంది అంటారు. ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు కదా, అట్లా కలిసిపోయి ఈ సినిమాలో చేయటం చాలా ఆనందంగా ఉంది మాకు. యాక్చువల్ గా చిరంజీవి అని వెంకటేష్ ఫ్యాన్స్ కి గొడవ ఇద్దేమో అనుకున్నా. కాకపోతే వాళ్ళు భుజాలు చేతులు వేసుకుని సినిమా చూశారు. హైలైట్. వెంకటేష్ గారు పర్ఫార్మెన్స్ ఎలా? ఆయన రావటమే ఇంకా సినిమా ఒక హైప్లోకి వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ నుంచి. సో ఆయన కనపడితే వేరే లెవెల్ అది. అది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆయన గెటప్ బాగుంది. ఆయన ఫస్ట్ నుంచి చేసిన సినిమాల స్టెప్స్ కూడా మళ్ళీ ఆయన వేసి ఇది కాదు మళ్ళీ ఇది కాదు అట్లా అవి కూడా చూపించడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. అనిల్ రావుపూడి గురించి ఏం చెప్పవచ్చు? ఎందుకంటే 9 సినిమాలు తీసిన 9 సూపర్ హిట్ అయినాయి. సో మరొక రాజమౌళి అనుకోవచ్చు. ఆయన తోపు అనుకోవచ్చు. ఇంకా రాజమౌళిని కూడా దాటేస్తాడేమో చెప్పలేము. ఎందుకంటే పొట్టిగా ఉన్న వాళ్ళని అంచనా వేయలేమంటాం. సో అలాగే ఇచ్చి పడేసాడు, మామూలుగా లేదు. అది కూడా చిరంజీవి అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు పండక్కి. కానీ ఇంకొకటి రవితేజ గారి గురించి మాట్లాడుకుంటే ఎందుకు ఒప్పుకున్నారా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యుత్తు బాగా పెట్టాడు, కొవ్వొత్తు పెట్టినట్టుగా. అసలు సినిమాలో మ్యాటరే లేదు. అంటే కామెడీ ఉంటే సినిమా హిట్ అయిపోద్దా? కామెడీ వరకు ఓకే. రవితేజ గారి యాక్టింగ్ బాగుంది, కామెడీ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే బాగోలా, కథ లేదు దాంట్లో. అసలు రవితేజ గారు రికమెండేషన్ సినిమాకి తీసుకోలేదంటే ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు. ఫ్రీగా చేశారంటే ఓకే, ఆయనకి అర్థమైపోయింది మ్యాటర్. సో రవితేజ గారికి సరైన హిట్ రావాలంటే మళ్ళీ ఈ డైరెక్టర్ మళ్ళీ ఏమన్నా చేయాలేమో చూద్దాం. హిట్ లేని హీరోలందరూ కూడా ఈ డైరెక్టర్ గారు సినిమా తీస్తే హిట్ అయిపోద్దని అయితే మరొకసారి చూపించాడు ఆయన. సో చూడాలి. కానీ రవితేజ గారు ఇలాంటి తీసుకోమాకండి, ఎందుకంటే మీ ఫ్యాన్ పేజ్ డౌన్ అవుతుంది, చూసుకోండి. సో అంటూ కరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే ఫ్యాన్స్ చాలా మంది ఏదో రవితేజ అంటే అన్నయ్య ఇండస్ట్రీ ఒక బాధలు కానీ ఆ గుర్తింపు తీసుకొచ్చింది నువ్వే, కానీ ఇలాంటి కథలు ఒప్పుకొని సినిమా తీయటం అన్నది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఒక మంచి కథ ఎంచుకొని ఆడియన్స్ కి ఇవ్వాలనుకుంటున్నా. ఇంకోటి రవితేజ సినిమా కంటే ప్రభాస్ సినిమాని ఇంచుమించుగా కొంచెం దూసుకుపోతుంది, కొంచెం బాగుంది. ఫస్ట్ రోజు కంటే మొన్న సోమవారం నుంచి కొంచెం కలిపాక కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం మళ్ళీ వెళ్ళి చూసేటట్టు ఉంది, బయట ఫ్యాన్స్ కూడా చూసేటట్టు ఉంది. ఆ ఫైట్ పెడతాం వల్ల చాలా బాగుంది. చిరంజీవి గారు ఇప్పుడు రాజ్యసభ గురించి మాట్లాడుకుంటే వచ్చిన 3 రోజుల్లోనే 200 కోట్లు సంపాదించింది. ఎలా ఇంత నెగిటివ్ టాక్ లో కూడా ఇంకేమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా కలెక్షన్ పరంగా? భయ్యా ఫస్ట్ టికెట్ రేట్లు అయిపోయి ఉంటే ఆటోమేటిక్ గా రేట్ వస్తాయి, అమౌంట్ వస్తుంది. ఎందుకు రాదు? నువ్వు నార్మల్ ఎంఆర్పీ రేటు పెట్టుకుని అదే సినిమా ఆ రోజు రిలీజ్ చేయి, అంత వస్తుందా? రాదు. సో వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎడిటర్ దెబ్బ, సరైన దెబ్బ వేసాడు డైరెక్టర్ కి, మామూలుగా వేయలేదు. సో దాని వలన అసలు ఆయన ఏంటంటే మెయిన్ పాయింట్లు ఏదైతే సినిమా హిట్ అయ్యే పాయింట్లు కట్ చేయడం వల్ల సినిమా డౌన్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన వచ్చి అనౌన్స్మెంట్ ఇచ్చి సినిమా రేట్లు నార్మల్ గా ఉంటాయి, మీకు ఈ సినిమా కలుపుతాము అన్నాక ఎక్కడైతే జనాలకి ల్యాగ్ అనిపించిందో ఆ ల్యాగ్ ని కట్ చేసి కరెక్ట్ గా అది పెడతాం వల్ల కొంచెం అయిపోయితే వచ్చింది, కొంచెం బాగా వచ్చింది అనేది నేను చెప్పను. రవితేజ మీద బెస్ట్.
ఇప్పుడు వచ్చిన 3 సినిమాల్లో కూడా మెగాస్టార్ అదే పై చేయి అనిపిస్తుంది. రానున్న రోజుల్లో కూడా నవీన్ పోషెట్ సినిమా రాబోతుంది, శర్వాణి సినిమా రాబోతుంది. అది మనం టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉందా చిరంజీవి గారికి? చెప్పలేము, అది చూసే ఆడియన్స్ చేతిలో ఉంటది. కథ నచ్చిందంటే సినిమాని ఎక్కడైనా పెడతారబ్బా. చిన్న హీరోనా పెద్ద హీరోనా కాదు, వాళ్ళకి కథ నచ్చాలా, కాన్సెప్ట్ నచ్చాలా. ఉట్టిగా కామెడీ చూసుకోవడానికి మనకి జబర్దస్తులు ఉన్నాయి, ఇంకా వేరే వేరే షోలు ఉన్నాయి, అవి చాలు కామెడీకి. దీనికంటే బాబులాగా వాళ్ళు కామెడీ చేస్తారు. ఉట్టిగా సినిమా తీసుకొని వాళ్ళు కామెడీ పెట్టేసుకొని సినిమా హిట్ అయిపోవాలి అనుకుంటే అది నేను నమ్మను. అది కథ కావాలి, కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉండాలా. అప్పుడు ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూస్తాకి బాగా సిద్ధంగా ఉంటారు. అది ఇప్పుడు అనిల్ రావిపూడి గారు సీనియర్, ఎవరైతే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు చూసుకున్నట్టయితే వెంకటేశ్వర గారితో చేయడం జరిగింది. సో నాగార్జున ఒకరే పెండింగ్ ఉన్నారు. సో ఆయనతో కలిపి కూడా సినిమా చేస్తే బాగుంటుందని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. నిజంగా సీనియర్ ఇట్లా హీరోలతో చేయడం ఎలా చూస్తారు? నాగార్జున గారితో చెయ్యాలంటే మంచి కథ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈయన మైండ్ సెట్ ఆల్రెడీ ఇప్పుడు డైరెక్టర్ మైండ్ సెట్ అర్థమైపోయింది. ఆయన ఒక ఆడియన్స్ నడమ పట్టుకున్నాడు గట్టిగా. ఎలా చూడాలి హీరోని, వీళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారు, ఎలా ఇష్టపడుతున్నారు అన్న ఒక కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకొని చిరంజీవి వెంకటేష్ ని పెట్టి కాంబినేషన్ సినిమా తీయడం అయితే జరిగింది. అట్లాగే నాగార్జున పెట్టాలంటే నాగార్జున మొత్తం ఆయన చదివి, ఆ అలియన్స్ ఫ్యాన్స్ ఎవరైతే వాళ్ళని చదివి అప్పుడు ఒక మంచి కథనే తీసుకొని నాగార్జున పెట్టాలి. కానీ ఏది పడితే వచ్చేస్తే నాగార్జున గారికి సెట్ అవ్వదు. అది చిరంజీవి గారి నెక్స్ట్ సినిమా చూసుకుంటుంటే బాబుతో ఉందంట, దానికి హీరోయిన్ ఐశ్వర్య ఉందంట, మా డైరెక్టర్ మ్యూజిక్ రేమన్ ఉందంట. సో అది వర్కౌట్ అయితే బాగుంటుందా? ఎలా ఉంటుంది? ఓకే అవ్వలేదు కదా, ఇంకా చిరంజీవి గారు ఒప్పుకోలేదు. చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, అది ఇంకా ఓకే అవ్వలేదు. ఐశ్వర్య రాయితో చేస్తే ఎలా ఉంటది అంటే మీరేం చెప్తారు? లేదు భయ్య, చిరంజీవి గారు ఒప్పుకోలేదు, దానికి ఒప్పుకోలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది పేరైతే వచ్చింది, బయటకు వచ్చింది ఇట్లా జరుగుతుంది అని, కానీ చిరంజీవి గారు ఒప్పుకోలే. మొహమ్మదే చెప్పేశారు చేయనని. అది మళ్ళీ దాని గురించి మాట్లాడటం కూడా వేస్ట్ ఇంకా. అది